హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. మెగాస్టార్ చిరంజీవి గారికి తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ప్రకటించింది. మెగాస్టార్ చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి విశేషమైనటువంటి సేవలను గుర్తించి తెలంగాణ ప్రభుత్వం ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని ప్రకటించడం జరిగింది. ఇది మెగా అభిమానులకు చాలా సంతోషకరమైనటువంటి వార్త. అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి ఈ అవార్డులు కొత్త కాదు. ఆయన సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన అవార్డులు, ఎన్నోసార్లు ఉత్తమ నటుడిగా నంది అవార్డు, ఫిలింఫేర్ అవార్డ్స్, సైమా అవార్డ్స్ ఇలా చాలా ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారికి సినీ రంగానికి సంబంధించి. అదేవిధంగా చిరంజీవి గారు చేస్తున్నటువంటి చారిటీలను గుర్తించి ఆయనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్ లాంటి అవార్డులు కూడా ఆయనకు దక్కాయి. అలాగే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి కెరియర్లో ఎన్నో అద్భుతమైన అవార్డ్స్. ఇప్పుడు అందులోకి వచ్చి చేరింది ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డుని చిరంజీవి గారికి ప్రకటించింది. ఇక తెలంగాణ ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి విప్లవ రచయిత గద్దర్ గారి పేరిట గద్దర్ అవార్డ్స్ను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా 2025 సంవత్సరం గాను గద్దర్ అవార్డ్స్ని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈసారి ప్రకటించిన అవార్డ్స్ అన్నింటినీ చూస్తూ ఉంటే నిజంగా టాలెంట్కు పెద్దపీట వేసినట్టుగా కనబడతాము. ఉత్తమ చిత్రం రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ నటుడు నాగ చైతన్య తండేల్ మూవీకి, ఉత్తమ నటి రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ మూవీకి, ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఉత్తమ తృతీయ చిత్రం ది ప్రీ వెడ్డింగ్ షో, నేషనల్ ఇంటిగ్రిటీ సినిమా తండేల్, ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్, ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రం కోర్టు, ఉత్తమ దర్శకుడు సాయిలు రాజు వెడ్స్ రాంబాయి, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్ శివాజీ, ఉత్తమ సపోర్టింగ్ యాక్టర్స్ విభాగంలో నటి భూమికకు అవార్డులు అందజేశారు. ఇవే కాకుండా స్పెషల్ పురస్కారాలని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అవేంటంటే ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి, అలాగే పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు కమల్ హాసన్ గారికి, బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సింగీతం శ్రీనివాసరావు గారికి, అలాగే నాగిరెడ్డి అండ్ చక్రపాణి అవార్డు చెలసాని అశ్విని దత్ గారికి, కాంతారావు అవార్డు ఆర్ నారాయణమూర్తి గారికి, రఘుపతి వెంకయ్య అవార్డు రమేష్ ప్రసాద్ ల్యాబ్స్ అధినేతకి, అలాగే సి నారాయణ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుద్దాల అశోక్ తేజ గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారి అవార్డు నటి జయసుధకు ప్రకటించారు. ఇలా తెలంగాణ ప్రభుత్వం రెండోసారి గద్దర్ అవార్డులను ప్రకటించింది. సినిమాలకు సంబంధించి ప్రకటించిన అవార్డులను చూస్తూ ఉంటే టాలెంట్కు పెద్దపీట వేసినట్టుగా కనబడుతుంది. లిటిల్ హార్ట్ సినిమా కానీ, రాజు వెడ్స్ రాంబాయి సినిమా కానీ, ఈ 2 సినిమాలు నిజంగా చిన్న సినిమాలుగా రిలీజ్ అయ్యి సంచలనాలు సృష్టించిన సినిమాలు. అదేవిధంగా చూస్తూ ఉంటే దండోరా మూవీ చాలా మంచి సినిమా. నిజంగా దీనికి అవార్డు వస్తుందని నేను ముందే అనుకున్నట్టుగానే ఈ సినిమాకి అవార్డు ఇచ్చారు. అలా ఈ అవార్డ్స్ అన్నింటిని చూస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం నిజాయితీగా ఈ అవార్డులు ఇచ్చినట్టుగానే కనబడుతుంది. ఇక చిరంజీవి గారికి తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ప్రకటించడం మెగా అభిమానులకు మాత్రం చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ అవార్డు మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేకమైన అవార్డు అని చెప్పుకోవాలి.